అనంతపురంలో నిర్వహించిన కూటమి విజయోత్సవ సభపై వైఎస్ఆర్సీపీ తీవ్ర విమర్శలు చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6తో పాటు 143 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి ఆరోపించారు. విజయోత్సవ సభగా ప్రచారం చేసిన కార్యక్రమం వాస్తవానికి నైవంచనీయ సభేనని విమర్శిస్తూ ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ సభలో నిర్వహించారని, చివరికి జిల్లా కలెక్టర్ను కూడా టీడీపీ కార్యకర్తలు మార్చేస్తారని ఆయన మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఈ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2 ఏళ్ల విజయోత్సవ సభ అని కూడా ఓ సభ నిర్వహించుకున్నారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. కానీ ఆ సభలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సభ కంటే కూడా కడకు తెలుగుదేశం పార్టీ నాయకులు వారి పార్టీ సభగా కూడా మార్చేసుకొని కలెక్టర్ గారిని కూడా తమ పార్టీ కార్యకర్తగా మార్చే ప్రయత్నం అనేది కూడా నిన్న సభలో కూడా జరిగింది. ఒక కలెక్టర్ గారిని కేవలం ప్రిసైడ్ చేసేంతవరకే పెట్టేసి కంప్లీట్గా కూడా తెలుగుదేశం పార్టీ అంటే కూటమి పార్టీల యొక్క విజయోత్సవ సభగా కూడా దాన్ని మార్చేసుకున్నారు. కూడా సక్సెస్ఫుల్గా అది ఒక్కటి మార్చేసుకున్నారు. ఆ సభను మార్చుకునేదన్నమాట. ఈరోజు కూడా కొన్ని విషయం కూడా దీంట్లో ఒకరికి గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈరోజు మేమంతా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీ నీవాకు 6 పంపులు మాత్రమే పనిచేసినాయి, కానీ ఈరోజు 12 పంపులు పనిచేసినాయని కూడా చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ మంత్రులకు కానీ ఈ జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కూడా మేము అడుగుతా ఉన్నాను, నిజంగా 12 పంపులే పనిచేసి ఉంటే 240 రోజుల్లో 51 టీఎంసీ మాత్రమే ఎందుకు కొట్టినారో చెప్పుకుంటారు. కేవలం 51 టీఎంసీ 12 పంపులు కన్నా పనిచేసి ఉండి ఉంటే 3850 క్యూసిక్లు కూడా అందరినీ వాళ్ళు పారించి ఉండి ఉంటే మీరు 150 రోజుల్లో 160 రోజుల్లోనే 51 టీఎంసీ రావాలి. కానీ ఈరోజు 240 రోజులు పట్టింది 51 టీఎంసీ అంటే నిజంగా కూడా ఆ కాలువ పరిణామం మీరు అంతగా వెడల్పు చేయలేదు, 12 పంపులు ఆడలేదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి ఆన్సర్ చెప్పమంటే ఇక్కడ సునీల్ కుమార్ని కూడా అరెస్ట్ చేయడం దాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. కారుమూరి సునీల్ని కూడా దాన్ని కూడా మేము కూడా పార్టీ కూడా దాన్ని కూడా అరెస్ట్ చేయడం ఖండిస్తున్నాం. అంటే ఇక్కడ జరిగిన నిన్న సాయి కృష్ణ పోలీస్ లాకప్లో ఉండే చనిపోయిన హత్య కావచ్చు, హత్య కానీ ఇతర దాంట్లో కూడా ఈరోజు ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికే ఈ సునీల్ కుమార్ని కూడా అరెస్ట్ చేశారు తప్ప మరొకటి కాదని చెప్పేసి కూడా మేము చెప్తాం. చూడు, ఇప్పటికే కూటమి పార్టీలు అన్నీ కలిపి మూకుమ్మడిగా 2 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు వెన్నుపోటు ఎలా పొడిచిందనేది కూడా మేము చెప్తా ఉన్నాం. ఒక సంక్షేమ కార్యక్రమం కానీ ప్రజలకు ఇచ్చిన ఏదైనా కానీ ఒక్కటి కూడా అమలుపరచుకోకుండా, అభివృద్ధి అనేది కూడా లేకోకుండా అన్ని ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ కావచ్చు, లేకపోతే ఉత్తరాంధ్ర కావచ్చు, ఇక్కడ అభివృద్ధి లేకుండా కేవలం రాజధానిపేట ఎలా అవినీతి జరుగుతోంది, ఎలా వెన్నుపోటు పొడుస్తుందని కూడా చెప్పడం జరిగింది. అసలుకు జయరామ్ నాయర్ గారికి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా కూడా ఉండి పనిచేసి మేము చాలా స్పష్టంగా చెప్పాము, మీరు నిజంగా కూడా నిజాయితీగా చేసినారు మీరు అనుకోవట్లే, చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఎక్కడ చేశాము ఏం చేస్తాము ఇంతవరకు ప్రకటించారని చెప్పి పెడుతున్నాం. డిఎస్సిలో ఎంత అన్యాయం జరిగిందంటే మెరిట్ లిస్ట్ అనేది కూడా 1:1 పంపించినారు కదా, మెరిట్ లిస్ట్ అనేది ఎక్కడ కానీ పెట్టలేదు. వారికి మాత్రమే నేరుగా ఎక్కడ కానీ పబ్లిష్ కూడా చేయలేదు. మెరిట్ లిస్ట్ కానీ లేక ఎక్కడ కానీ పబ్లిష్ చేయలేదు. వాళ్ళు ఇంటర్వ్యూకి కూడా పిలిచలేదు. నేరుగా వాళ్ళనే ఇంటర్వ్యూ అభ్యర్థులకే ఎవరైతే సెలెక్ట్ అయినారో అని చెప్తున్నారో వారి అభ్యర్థులకే నేరుగా పంపించడం, ఎవరికి తెలియకోకుండా చేర్చుకోవడం, ఇవన్నీ కూడా తెలుస్తూనే ఉంది కదా. మీకు ఎందుకు అంత లోపల చేసుకుంటున్నారు? మీరంతా కూడా బహిరంగపరచండి. ఈరోజు కూడా ఈ రోజుకైనా లిస్టు పరచండి, ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయో మెరిట్ లిస్ట్ తీసుకొని రండి. లేకపోతే మీకు అంత నిజాయితీ నిజంగా ఉందంటే, మీరు నిజంగా కూడా దాంట్లో ఎక్కడ కానీ తప్పులు తోలలేదు, అవినీతి అనేది కూడా చేయలేదు అనుకోవట్లేదు, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఇవన్నీ చేయలేదంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఆర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, ఒక హైకోర్టు జడ్జితోనూ సుప్రీంకోర్టు జడ్జితోనూ. మీకు ధైర్యం ఉంటే మాట్లాడండి. ఇంతవరకు ఎక్కడ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు దీనిపైన ఎక్కడ కానీ మాట్లాడలేదు.